నమస్తే. తెలంగాణలో వచ్చిన రిజల్ట్‌ని బట్టి మనకేమర్థమైంది? మీకేమర్థమైందో నాకు తెలీదు. నాకేమర్థమైందంటే సెక్యులరిజం అనేది పుంజుకుంటుంది. సౌత్ ఇండియాలో సెక్యులరిజం అనేది పుంజుకుంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సెక్యులర్‌వాదులు కూడా కదం దొక్కాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అంటానికి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా మార్జినలైజ్డ్ సొసైటీలకు సంబంధించినటువంటి వాళ్ళ చైతన్యం ఎక్కువ, వాళ్ళ యొక్క పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పాపులేషన్ తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ యొక్క మార్జినలైజ్డ్ సొసైటీలు వాళ్ళు అర్థం చేసుకున్నారు, సెక్యులర్ పార్టీలే మనల్ని కాపాడగలవని వాళ్ళకి అర్థం చేసుకుని ఒక అవగాహనకు వచ్చారని మనకి ఎంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే సరే, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఆ రెండింటిని సపరేట్గా మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ రెండు కలిపి చూద్దాం, ఎందుకంటే రెండు సెక్యులర్ పార్టీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బ్లాక్ వర్సెస్ ఎన్డీఏ యుద్ధం అక్కడ జరిగింది ఎన్నికల్లో. ఇండియా బ్లాక్ వర్సెస్ ఎన్డీఏ జరిగితే ఇండియా బ్లాక్ తరపు నుంచి కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ కూడా ఇండియా బ్లాక్లో ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా తమిళనాడులో జరిగినటువంటి సౌత్ ఇండియన్ సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఇండియా బ్లాక్లో ఉన్నట్టే లెక్క. సో 90% ఆఫ్ సీట్లు మొత్తం కూడా ఇండియా బ్లాక్ వచ్చినాయి తెలంగాణలో. 90% ఆఫ్ సీట్స్ అంటే 90% ఓటర్లు తెలంగాణలో ఇండియా బ్లాక్ వైపు ఉన్నారన్న అర్థం. ఎన్డీఏని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న అర్థం తెలంగాణలో. ఎందుకు అక్కడ ఎన్డీఏ అంటే అక్కడ రెండు పార్టీలు పోటీ చేసినాయి, ఒకటి బీజేపీ ప్లస్ జనసేన. విడివిడిగా పోటీ చేసినప్పటికీ బట్ రెండు కలుపుకునే రిజల్ట్ చూద్దాం. రెండు కలుపుకొని రిజల్ట్ చూస్తే అక్కడ బీజేపీకి జస్ట్ 277 సీట్లు మాత్రమే వచ్చినాయి, ప్లస్ జనసేన వాళ్ళకి అసలుకి నాకు తెలిసిన వరకు ఏమి రాలేదు అనుకుంటా. ఓకే, ఇక ఇండిపెండెంట్లు వాళ్ళు కలుపుకొని 20 అయినా సరే ఏదైనా 90% ప్రజలు తెలంగాణలో మూకుమ్మడిగా సెక్యులర్ వాదానికి ఓటేశారంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందా తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇదే మార్జినలైజ్డ్ సొసైటీలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సొసైటీలు మీరు ఎందుకు సెక్యులర్ వాదాన్ని వదిలేసి దేశ ప్రగతిని వదిలేసి, సెక్యులర్ వాదాన్ని, దేశ ప్రగతిని, దేశానికి కావాల్సినటువంటి ఒక పురోగతి సాధించేటువంటి విధానాన్ని వదిలేసి మీరు ఎందుకు ఒక మతాల వైపుకి పరిగెడుతూ మత రాజకీయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? నాకైతే తెలియదు. ఓకే, మార్జినలైజ్డ్ సొసైటీలకి మనల్ని కాపాడేది ఏంటంటే ఒక సెక్యులర్ భావము, పేదలకు సంబంధించినటువంటి పరిపాలన, పేదల యొక్క సంబంధించిన దాని పరిపాలన. ఓకే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా మార్పు రావాలని, తెలంగాణ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే సరే, ఇప్పుడు ఈ రెండు విడివిడిగా చూద్దాం. కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళకి 1490 సీట్లు వచ్చినాయి. అఫ్కోర్స్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ అర్బన్ ఏరియాస్. ఇంకొకటి, ఇక్కడ అర్బన్ ఏరియాస్లో కూడా ఇలాంటి అంటే ప్రతిసారి మనం అభివృద్ధిని వదిలేసి మతాల గురించి మాట్లాడితే, అభివృద్ధిని వదిలేసి కులాల గురించి మనం మాట్లాడితే, అభివృద్ధిని వదిలేసి కమ్యూనల్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడితే ప్రజలు ఓటయ్యరు అంటానికి నిదర్శనమే ఈ యొక్క తెలంగాణ సంబంధించింది. కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ పాపులేషన్ ఒక 20% ఉంటే, ముస్లిమ్స్ ఒక 10% ఉంటే, మిగతా ఆల్మోస్ట్ మైనారిటీ పాపులేషన్ కలిపి మొత్తం 40% వరకు ఉంటే, తెలంగాణలో అంత ఉంటారు. తెలంగాణలో చాలా తక్కువ ఉంటారు మైనారిటీ పాపులేషన్. ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ చాలా తక్కువ ఉంటారు తెలంగాణలో కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్. అంటే ఎక్కువగా హిందూ జనాభా ఉండేది తెలంగాణలోనే. అయినప్పటికీ కూడా వాళ్ళు సెక్యులర్ వాదాన్ని, అంటే హిందూ జనాభా సెక్యులర్ వాదాన్ని కోరుకున్నారంటే అంటే అభివృద్ధిని కాంక్షిస్తున్నారు, అవకాశాలని, ఉద్యోగాలని, డెవలప్మెంట్ని, చదువుని కాంక్షిస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఈ మత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అనటానికి ఇది ఒక నిదర్శనమే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలు. 1490 సీట్లలో రేవంత్ రెడ్డి గెలవటము, 759 సీట్లో బీఆర్ఎస్ గెలవటం, రెండు సెక్యులర్ పార్టీలు గెలవటం. ఇక మిగతా వాళ్ళకి ఎంత 200, 300 కూడా రాలా మొత్తం కలిపి. వీళ్ళిద్దరు కలిపి 2000 వస్తే వాళ్ళకి 300 కూడా రాలా. ఓకే, అంటే ఒక 10% కూడా రాలేదన్నమాట.
ఓకే. సో అది నాకు అర్థమైనటువంటిది ఇది. నేను ఓన్లీ ఎప్పుడు ఇండియా బ్లాక్ వర్సెస్ ఎన్డీఏ అని చూస్తాను. నేను ఎప్పుడు సెక్యులర్ వర్సెస్ కమ్యూనల్ దాని గురించి నా ఏజెండా అదే ఉంటుంది, కానీ నేను వాటి గురించే మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఇప్పుడు మేబీ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అడ్వాంటేజ్ 100% ఉంటుంది. దాంట్లో మనం దాన్ని వీ కెనాట్ సే నో టు దాట్. బట్ అతను పెట్టిన కొన్ని స్కీములు, సూపర్ 6 స్కీములు పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నాడు అనడానికి మనకి ఇది ఒక రిజల్ట్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా కొద్దిగా పుంజుకుంది. బట్ సో సర్ప్రైజింగ్ ఏంటంటే నిజామాబాద్, కరీంనగర్ అక్కడ ముస్లిం మైనారిటీ ఓటు ఎక్కువ ఉండేది. అక్కడ నిజామాబాదు, కరీంనగర్లో ముస్లిం మైనారిటీ ఓటు ఎక్కువ ఉంటుంది. అక్కడ బీజేపీ గెలిచింది. అంటే అర్థమైందంటే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ బీజేపీ గెలిచిద్ది. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ మీద వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి, వాళ్ళు ముస్లిమ్స్ మనం వేరే అని చెప్పేసి ఇక్కడ కమ్యూనిటీ మీద ఆ ఫీలింగ్స్ రాగొడతారు కాబట్టి బీజేపీ గెలిచిందని నేనైతే అనుకున్నా. ఎందుకంటే నిజామాబాద్లో బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే గత ఎంపీ కూడా నిజామాబాద్లో బీజేపీ గెలిచింది గతంలో. బట్ అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండేది. అంటే అర్థం కమ్యూనల్గా డివైడ్ అయిపోయారు అనేది కరీంనగర్, నిజామాబాద్ మనకు ఒకటి క్లియర్గా అవుతుంది. బట్ వేరే అర్బన్ హైదరాబాద్ ఇట్లాంటి నియోజకవర్గాల్లో చూస్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిసారి మనం కమ్యూనిటీ మీద ఒక కమ్యూనల్ ఫీలింగ్స్ మీద ఎక్కువ కాలం రన్ చేయలేము. ఎందుకంటే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాల మీద, అవకాశాల మీద 100% యాంటీ ఎన్డీఏ ఓటింగ్ అనేది 100% అయితే అక్కడ తెలంగాణలో జరిగినట్టుగా మనకైతే 100% కనిపిస్తుంది. సరే, ఏదేమైనా నేను చెప్పేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం కూడా ఏంటంటే 15 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్ని చూసాం, మనం 15 ఇయర్స్ చూసాం. దిస్ ఇస్ ఛాన్స్, ఒక ఛాన్స్ మన సెక్యులర్ వైపుకి రావాలి, మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఓకే. గతంలో జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ పరిపాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది. బట్ అది మనం 70% సెక్యులర్ అనాలి. ఎందుకంటే 30% కేంద్రంలో ఉన్న బిల్లుల్ని ఆయన వాళ్ళకి మద్దతు ఇచ్చాడు కాబట్టి 100% సెక్యులర్ ప్రభుత్వం రావాలని మనం కోరుకుందాం. ఓకే, జగన్ గారు ఇండియా బ్లాక్ వస్తే ఆయన వస్తాడని నేనైతే అనుకుంటాను. ఎక్కువ కాలం రన్ చేయలేడు ఎన్డీఏ తోటి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. జగన్ గారు ఏదో ఒక రోజు ఇండియా బ్లాక్లో వస్తాడని చాలా బలంగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉంటే ఈయన అటు వెళ్ళి ఏం చేస్తాడు? ఓకే. సో 100% ఇండియా బ్లాక్లోకి వస్తాడు జగన్ వస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. పైన రాహుల్ గాంధీకి, ఇక్కడ జగన్కి ఓటేస్తే సరిపోయింది. అది నా ఉద్దేశం. ఓకే. లేదు ఒకవేళ జగన్ నేను ఎన్డీఏలోకి వెళ్తాను అని చెప్పేసి ఆయన వేరే రాజకీయ స్టెప్ తీసుకుంటే అది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ కేంద్రంలో అయితే మనకు క్లారిటీ ఉంది కదా. కేంద్రంలో ఇక్కడ ఎవరనేది మనం తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికా, లేదంటే ఏమంటారు, ఇది ఏమంటారు, చాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి కదా. జడా శ్రావణ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. సో లోకల్ ఎవరికి వేసుకోవాలి అనేది మనం తర్వాత డిసైడ్ చేయొచ్చు. కేంద్రంలో అయితే ఒక క్లారిటీగా ఉండండి. ఎందుకంటే కేంద్రంలో మనం ఈసారి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలి మనం. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, అతని కేంద్రంలో ఒకసారి అవకాశం ఇస్తే సెక్యులర్ పరిపాలనలోకి మళ్ళీ దేశాన్ని తీసుకొస్తే కొన్ని ఈ మాయా మిత్ అనేది నుంచి బయటపడవచ్చు. ఉద్యోగ అవకాశం లేకుండా ఎకానమీ పడేసుకొని ఏదేదో పేపర్ మీద లెక్కలు చూపిస్తూ ఒక 4-5 యొక్క ఇన్కమ్ పెరుగుకుంటూ పోయి పేదల ఇన్కమ్ తగ్గుకుంటూ వచ్చాయి. దీని నుంచి మనం బయటపడాలంటే కంపల్సరీగా సెక్యులర్ ప్రభుత్వం రావాలి. మన సెక్యులర్ ప్రభుత్వం కోసం, రాహుల్ గాంధీ కోసం కేంద్రంలో ఓటేద్దాం. ఇక్కడ ఎవరికి ఓటేద్దాం అనేది అప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.